అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో మంది తెలుగు ప్రజలు అంటే ఒక స్వాతంత్ర పోరాటంకి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ ఒక ఘన కీర్తిని సాధించినటువంటి అంశాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్లాంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, లాభాల పాట పండించడానికి, నష్టాల్లో ఉన్న సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. నడపాలనేటటువంటి ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రమారమి 11,440 కోట్ల ప్యాకేజీని ఈరోజు కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోదం తెలుపుకొని ఈరోజు ఆ సంస్థని కాపాడుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు గతంలో చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు నా కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా పర్లా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసినా పర్లా, ఏమైనా చేస్తాను, నేను బాగుంటే చాలు అన్నటువంటి ఆలోచించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ నష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయిన ప్లాంట్ని 18,000 కోట్లు ఉంటే కానీ మనం దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇప్పుడున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ గారు భరత్ గారు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షులు పొల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, వీళ్ళు వాస్తవ పరిస్థితులన్నీ వివరించి ఈ ప్లాంట్ని కాపాడటం ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి, ఎంతమందికి దానికి జీవనాధారం ఉందనేది అన్ని వివరించి చెప్పటం ద్వారా ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపి ముందస్తుగా 11,400 కోట్ల రూపాయలకి ఆమోదం అనేది తెలపడం జరిగింది. మీరందరూ చూస్తే ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ఉండేటటువంటి సామర్థ్యం ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉంది. దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంత ఆదాయం వస్తుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అద్భుతమైన అతిపెద్ద కార్యక్రమం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వం, 40% లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తే దాంట్లో కూడా ఆ 40% కూడా నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు, నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఓటు వేసినా వేయకపోయినా వీళ్ళందరూ నా బిడ్డలే, నా కుటుంబ సభ్యులే అని చెప్పనేసి భావించి ప్రతి ఒక్కరికి ఆయనకి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఈరోజు ఆ 40% ప్రభుత్వం తరఫున కట్టి సూర్యఘర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. 55,000 పైచిలకు ఇళ్లకి ఉచితంగా విద్యుత్ని రూఫ్ టాప్ ద్వారా, సోలార్ ద్వారా విద్యుత్తుని అందించే ఒక అద్భుతమైన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మదర్ డైరీ అయితేనేమి, సఫార్ అయితేనేమి, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అలీప్ కానీ అటు మహిళలకి ఇటు యువతకి ఉద్యోగ అవకాశాలు రమారమి 8 నుంచి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చి టార్గెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్ళు విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు ఇప్పటికీ జ్ఞానం రాకుండా ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెప్తారనేది అంశాలు కూడా తెలియజేస్తూ 100% మీరు ఎన్ని చేసిన సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు సంపద పెంచాలి, సంపద పంచాలి అనే నినాదంతో ఆయనకున్న అనుభవంతో చేస్తూ కార్యక్రమాలు చేస్తూ
ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ చూసి కూడా నిస్సిగ్గుగా గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించామనేది కూడా మరిచిపోయి ఈరోజు మైకులు ముందుకొచ్చి సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడుతుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏమి చేస్తుంది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది గమనిస్తూ ఉన్నారు. మీ మొహాన వాళ్ళు మిమ్మల్ని తరివేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే కనీసం 11 సీట్లు వచ్చాక అయినా సరే చేసిన తప్పులు తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక పాజిటివ్ వాతావరణం వెళ్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు మా మీద అక్రమ కేసులు పెడతారేమో, అట్లా చేస్తారేమో, ఇట్లా చేస్తారేమో అని చెప్పనేసి అని భయపడి ఉన్న చంద్రబాబు నాయుడు గారు నా పద్ధతి అది కాదు, చట్టబద్ధంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అంతేగాని అసంబద్ధమైన కేసులు పెట్టి మీలాగా హింసించే విధంగా లేకపోతే ఒక ప్రజాస్వామ్యబద్ధం లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే విధంగా చేసేటటువంటి పనులు మా ప్రభుత్వం చేయదు. మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే అమలు చేస్తామని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథం అనేది రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఈరోజు కంపెనీలు కానీ, పెట్టుబడులు కానీ, ఇంకా రకరకాలైన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మొన్నే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వైజాగ్లో మనం చూసాం. 2,10,000 కోట్ల పెట్టుబడులతోటి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ద్వారా 1,63,000 మందికి ఉపాధి అనేది దక్కబోతా ఉంది. అట్లాగే శ్రీ సిటీలో 15 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు కొత్త కంపెనీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. 10,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ సంవత్సరమే 2,000 మందికి ఉపాధి కల్పించి ఆపరేషన్స్ స్థాపించేదానికి కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకెన్నో ఐటీ కంపెనీలు కూడా ఈరోజు వైజాగ్కి వస్తున్నాయి, ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే అమరావతిలో కూడా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ అయితే మనకి శ్రీ సిటీ ప్లస్ ఇక్కడ కాళహస్తి, తిరుపతి మధ్య ఉండే ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేదానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఒక పాజిటివ్, ఇటు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఏదైతే మాట చెప్పారో 4,000 పెన్షన్ చేస్తామనేది అమలు చేయటం జరిగింది. ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు ఇవ్వటం జరిగింది. మనం 3 సిలిండర్లు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి అట్లాగే బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్ 4,000 కోట్లు బకాయిలు పెడితే మొదటి విడతగా 768 కోట్లు మన పండగ ముందు రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగస్తులకు ఉన్న బకాయిలు కూడా ఫేజ్ 1 కింద టీచర్లకు కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలు కూడా మన పండగకి కానుగ్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఇవ్వటం జరిగింది. సో ఇంత పాజిటివ్గా వెళ్తున్న గవర్నమెంట్ మీద నువ్వు సద్విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. ఏదైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వంలో విమర్శ చేయటంలో తప్పులేదు. అలా కాకుండా మనం పెరుగుల్లో రాళ్ళు ఎత్తకాలన్నట్లు ఏదో ఒకటి కావాలని చెప్పనేసి అసత్యాలు ప్రచారం చేద్దాం అనే విధంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పనేసి చెబుతూ, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, గత 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా అండగుంటామని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు. అలాగే మొన్న అమిత్ షా గారు వచ్చారు. ఆయన కూడా ప్రతి ఒక్క అంశంలో ఏదైతే విజన్ 2047లో ఏదైతే పెట్టున్నాం ప్రతి ఒక్క అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంలో మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పడంతో పాటు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం కావచ్చు, పోలవరానికి నిధులు ఇచ్చి ఆ కార్యక్రమాల్లో రీహాబిలేషన్ వాళ్ళకి ROR క్లియర్ చేసి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా ఇంత క్రైసిస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పే మాట, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. ప్రతి సంక్షోభం ఒక అవకాశం అనేదాన్ని మళ్ళీ నిరూపిస్తూ ముందుకెళ్తున్నారు. మీరెన్ని చేసినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కనీసం కూడా గౌరవం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికి కూడా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో మీరు స్వచ్ఛందంగా పాల్గొని
ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించే విధంగా రావాలని తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు, ప్రపంచ అధినేతలు, ఎన్జిఓస్ కానీ, అదేవిధంగా సైంటిస్టులు కానీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక పెద్ద ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరా అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నాడు ప్రజెంటేషన్. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు. ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం, ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. స్టీల్ ప్లాంట్ గురించినటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఆ రోజు ఎంతోమంది త్యాగం చేసి, పోరాటం చేసి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పెద్ద ఎత్తున ఆ రోజంతా రాష్ట్రం అంతా కూడా మారుమోగి వచ్చినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ని ఈ దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేసి బయట వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆ రోజు అందరూ కూడా పెద్ద నిరసనలు తెలియజేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది కార్మికులు పోరాటం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా విశాఖ ఉక్కు ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్ రంగంలో పెట్టేదానికోసం కృషిలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు దాని గురించినటువంటి ప్రస్తావన, అదేవిధంగా 2 లక్షల కోట్లకు పైన ప్రాజెక్ట్స్. ఈ సందర్భంగా ఒకటి మీకు తెలియజేయాలనుకున్నాను. ఈ 5 సంవత్సరాలు వైసీపీ విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టేస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు. ఒక బ్రహ్మాండంగా విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తే, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని నిర్మించాలని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేయాలని చెప్పి విభజించి పాలించే రాజకీయం చేస్తూ విశాఖ ఒక పరిపాలనా కేంద్రంగా చేస్తానని చెప్పి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు చూశారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నంలో టోటల్గా వైసీపీ పార్టీ ఆ ప్రాంతం మొత్తం తుడుచుకొని పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.